Hello students, welcome to ABN and PRR College of Science, Koguru. 6th semester, 3rd BCom Computer Application, paper Tally with GST. Paper Tally with GST. So, unit 4 GST returns. Unit 4 GST returns. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జనరేట్ ఆఫ్ రిటర్న్స్ ఫామ్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3. ఈ యొక్క జిఎస్టీఆర్ 1 కానీ 2 కానీ 3 కానీ మనం ఎలాగా రిటర్న్స్ని సృష్టించాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. అంటే ఏదైనా కూడా ఒకే రకమైన ప్రాసెస్ అని మనం చెప్పచ్చండి. అంటే మనం జిఎస్టీఆర్ 1 కానీ జిఎస్టీఆర్ 2 కానీ రిటర్న్స్ని ఎలా ప్రాసెస్ చేసేది ఒకే ప్రాసెస్ కింద ఉంటుందని మనం చెప్పొచ్చండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఎవరైనా కూడా మనం ఈ విధ ప్రాసెస్ మనం రాస్తే సరిపోతుంది. సో జిఎస్టీఆర్ 1 రిపోర్టింగ్ టాలీ ERP9. సో మనం ఈ యొక్క టాలీ ERP9లో ఎలా ఎంటర్ చేయాలి. ఫస్ట్ జిఎస్టీఆర్ ఈజ్ ద మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ టు బి ఫిల్ బై ట్యాక్సిబుల్ పర్సన్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ. సో ఎవరైతే ట్యాక్సిబుల్ పర్సన్ ఉంటాడో అలాగే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ జిఎస్టీఆర్ 1 అన్నది ఫిల్ చేయవలసి వస్తుంది. జిఎస్టీఆర్ 1 విల్ ఇంక్లూడింగ్ ద డీటెయిల్ ఆఫ్ ద అవుట్వర్డ్ సప్లైస్ పేడ్ ఇన్ ద గివిన్ పీరియడ్. సో గివిన్ పీరియడ్ అవుట్వర్డ్ సప్లైస్ ఏదైతే ఉందో ఆ యొక్క అవుట్వర్డ్ డేటా అంటారు కదా దీంట్లో ఉంది. ఇన్ ద స్టార్టెడ్ ఫార్మాట్ రిలీజ్డ్ బై దట్ డిపార్ట్మెంట్ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫ్రమ్ ద divided into multi tables. So multi tables అనేవి ఉంటాయి. ఈచ్ టేబుల్ ఈజ్ ద యూజ్ ఫర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. మనం ప్రీవియస్గా జిఎస్టీఆర్ 1లో టేబుల్ 1 to 13 కోసం చెప్పుకున్న అలా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ అన్ని కూడా ఫుల్ చేయవలసి వస్తుంది. సో different types of outward suppliers in Tally ERP9. GSTR 1 can be viewed in a report format with the composition details. So this report can be changed to table-based format, department-based format with the click button. So view of the report ni chodalante Tallylo go to gateway of Tally, display enter, static reports enter, GST enter, GSTR 1 enter. So మన జిఎస్టీఆర్ 1 సంబంధించిన రిపోర్ట్ అని టాలీలో చూడాలి అనుకుంటే రిపోర్ట్ అనేది ప్రాసెస్ అంటే గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే ఎంటర్, స్టాటిక్ రిపోర్ట్స్ ఎంటర్, జిఎస్టీ ఎంటర్, జిఎస్టీఆర్ 1 ఎంటర్. సో అప్పుడు వచ్చిన స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ దీంట్లో వచ్చే సేల్స్ అనేది మనం చేసి ఉంటాం కాబట్టి ఆ స్క్రీన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అమౌంట్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెస్ ఎంత, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క జిఎస్టీలో మనకి కనపడే వ్యూని బట్టి ఈ యొక్క రిపోర్ట్ ఏపీ షో అనేది మనకి ఎలా కనిపిస్తుంది మనం చెప్పచ్చండి. సో ద డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆర్ రిటర్న్స్ ఆఫ్ సమ్మరీ. దిస్ సెక్షన్ డిస్ప్లే ద బిజినెస్ ఆపరేషన్ ఇన్ గివెన్ పీరియడ్. అలాగే ఈ యొక్క రిటర్న్ సమ్మరీ అనేది మనం తప్పనిసరిగా గివెన్ సంబంధిత సంవత్సరంలో ఆ యొక్క రిటర్న్ ఎంటర్ చేసి ఉంటుందని మనం చెప్పచ్చండి. సో అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంబంధించిన ఇంకా ఈ యొక్క పర్టికులర్గా కాంపోజిషన్స్ డీల్స్ అయితే ద సెక్షన్ డిస్ప్లే ద ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ ఫ్రమ్ అవుట్వర్డ్ సప్లైస్ కన్సిడరింగ్ ద రిటర్న్స్. సో ఏదైతే రిటర్న్స్ ఉందో రిటర్న్స్ అందులో మనం కంపల్సరీగా అదే డ్రిల్ డౌన్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ డిస్ప్లే డీటెయిల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సబ్స్క్యూమెంట్ లెవెల్స్. అలాగే ఇక్కడ ఆఫ్టర్ కాన్ఫిగరేషన్లో కొన్ని చేసుకోవడం ద్వారా జిఎస్టీఆర్ సంబంధించిన డేటా మనం మార్చుకునే అవకాశం ఉంటాయండి. సో అది ఏంటంటే షో ద బ్రేకప్ ద నెట్ వాల్యూస్, ఎనేబుల్ టు ఆప్షన్ డిస్ప్లే ద గ్రాస్ వాల్యూ, returns additional deduction values in detail mode of the report. This option is displayed by default. సో మన యొక్క ఆప్షన్ మాత్రం ఏమైనా ఎస్ చేసుకుంటే మనకి ఇది షో ఆన్ బ్రేకప్ నెట్ వాల్యూస్ అన్న ఆప్షన్ ఆఫ్టర్ ప్రెస్ చేసిన తర్వాత కనిపిస్తే ఎనేబుల్ టు ఆప్షన్ డిస్ప్లే ద గ్రాస్ వాల్యూస్. సో ఎనేబుల్ చేసుకుంటే గ్రాస్ వాల్యూ కానీ రిటర్న్స్ వాల్యూ కానీ డిడక్షన్ వాల్యూస్ కానీ మనకి కనిపించాలనుకుంటే దీన్ని ఎస్ చేసుకుంటే అవసరం లేదంటే నో చేసుకుని ఉంటామండి. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే సో ద ట్యాక్స్ టైప్ ఆఫ్ ద సపరేట్ కాలం. మనకు సపరేట్ కాలం కావాలి అనుకుంటే ఎనేబుల్ ద ఆప్షన్
to view all GST tax types in separate columns. This option enabled to default. When this option is displayed, the tax amount is displayed in a single column without the central tax and state tax and integrated tax breakup. సో మనకి డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే వాటిని మనం ఇలాగా చూపించాలి అనుకుంటే ఎస్ చేసుకుంటాం, అవసరం లేదనుకుంటే నో చేసుకుంటాం. అలాగే ఫిల్లింగ్ GSTR1 వచ్చాక ఏంటంటే ఫాలోయింగ్ ద స్టెప్స్ ఫిల్లింగ్ ద GSTR1 ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో దీన్ని ఫిల్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే డౌన్లోడ్ ద ఇన్స్టలేషన్ GST ఆఫ్లైన్ టూల్ అవైలబుల్ ఫర్ వెబ్సైట్ https www.gst.government.in అన్న ద్వారా ఈ యొక్క GST డేటాస్ అనేది ఆన్లైన్ ఎంటర్ చేయొచ్చండి. సో మనకు వచ్చరికి ప్రెస్ న్యూ బటన్ షో ద ఫిగర్ బిలో. సో మనకి ఈ యొక్క న్యూ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి కింద స్క్రీన్ కనిపిస్తుంది అండి. దాంట్లో వచ్చరికి GSTR1 ఫిల్ చేస్తే దానికి GST సప్లయర్ పేరు ఏంటి, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడుది, అలాగే ట్యాక్స్ పేరు ఏంటి ఏ నెలలోది, అలాగే అగ్రిగేటర్ ఎప్పుడుది, అలాగే ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుని కంటిన్యూ అవుతూ ఉంటామండి. సో in fill the particular which the requiring press process the button new window appears. So new window button, then click the important files, click the import file Excel and select the your fill from location where GSTR1 excel.exports the tally ERP9 మనం ఏదైతే అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నామో అది ఎక్సెల్లో అయితే మనం ఆ డేటా అనేది అప్లోడ్ చేసుకుంటుంది. క్లిక్ ఆన్ ద మెసేజ్ ఫర్ ద క్లిక్ ఆన్ యూ సమ్మరీ. సో ఇక్కడ మనం కేస్ అండ్ బ్రదర్ ప్రెస్ చేసుకుని సరిపోతుంది. క్లిక్ ద జనరేట్ ఫైల్స్ ద ఫైనల్లీ ద ఆఫ్లైన్ టూల్స్ జనరేట్ ద JSON ఫైల్ అనేది ఉంటుందండి. JSON ఫైల్ దట్ టు బి అప్లోడ్ ద GST పోర్టల్ ఫిల్ ద రిటర్న్స్ ఆఫ్ ద GST పోర్టల్. అంటే 20 ఫైల్స్ బిలో వరకు కూడా డైరెక్ట్గా మనం GSTR వల్ల డైరెక్ట్గా ఫిల్ చేసేయచ్చండి. అయితే 20 కన్నా ఎక్కువ ఫైల్స్ అనండి, ఎక్కువ ఇన్వాయిస్లు కానీ ఏమైనా ఉన్నప్పుడు అది ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో చేయవలసింది. అలా ఆఫ్లైన్లో ఉన్న ఫైల్స్కి ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ ప్రాసెస్ అండి. ఏమైందండి. సో అలా అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మన యొక్క సిస్టంలో JSON ఫైల్ అన్నీ దాన్ని కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు GST పోర్టల్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే తప్పించి డైరెక్ట్గా ఎక్సెల్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం టాలీలో చేసుకున్నా ఎక్సెల్లో చేసుకున్నా ఆ సమ్మరీ అంతా కూడా ఇక్కడ JSON అన్న ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మనం ఈ యొక్క GST పోర్టల్లోకి అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో GST రిటర్న్స్ ఫిల్లింగ్ ద టాలీ అంటే సో దీన్ని కూడా టు వ్యూ ద రిపోర్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే అంటే స్టార్ట్ రిపోర్ట్స్ అంటే GSTR1 GSTR ఎంటర్ GSTR2 ఎంటర్ క్లిక్ ద డిఫాల్ట్ వ్యూ. సో వ్యూగా చూడాలంటే మనం డిఫాల్ట్ వ్యూ ప్రెస్ చేస్తే GST రిపోర్ట్ యొక్క ఎపియర్ షో ఆన్. సో సేమ్ మనకి GSTR1 ఎలా అయితే కనిపిస్తుందో GSTR2 రిపోర్ట్ కూడా అలాగే కనిపిస్తుంది. సో లోకల్ పర్చేస్ ట్యాక్స్ఫుల్ ఎగ్జిక్యూటివ్ రివర్స్ ఛార్జ్ సప్లయర్స్ అడిషనల్ GST అడ్జస్ట్మెంట్స్ అలాగే టోటల్ నోట్స్ ఆఫ్ ద సప్లయర్ ట్యాక్స్ఫుల్ వాల్యూ ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ సెస్ ట్యాక్స్ అమౌంట్. సో ఇలాగా డీటెయిల్గా మనకి డివైడ్ చేసి కనబడాలనుకుంటే GSTR1 కూడా మనకి సపరేట్గా కనిపిస్తుంది మనం చెప్పచ్చండి. సో ద డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆర్ రిటర్న్స్ ఆఫ్ ద సమ్మరీ ద సెక్షన్ ఆఫ్ ద డిస్ప్లే దిస్ ఆర్ బిజినెస్ ఆపరేషన్ విన్ ద పీరియడ్ అలాగే పర్టికులర్ డీటెయిల్స్ సంబంధించిన డేటా కొంచెం ఎంటర్ చేయవలసి వస్తుందండి. అంటే మనం ఈ యొక్క ఆఫ్లైన్లో ఎంటర్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఈ ఫార్మ్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయి మనకి GST పోర్టల్లోకి కనిపిస్తుంది. ఇలాగా GST1 కానీ 2 కానీ 3 కానీ కూడా ఇదే ప్రాసెస్లో మనం అప్లోడ్ చేసుకుంటానికి సరిపోతుంది. సో అంటే మన ప్రాసెస్ అనేది చూసుకోవాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఆ కథ అనేది. అంటే ఈ యొక్క ఫిల్ లెటర్స్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఎంటర్ చేసుకుంటూ మనం ఉండాలండి. అంతే తప్పించి ఏంటి ఏ మిస్టేక్ చేసినా కూడా ఆ ఫైల్ అనేది అప్లోడ్ అనేది జరగడం అనేది కష్టం అని మనం చెప్పచ్చు. అంటే ప్రాసెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ యొక్క ప్రాసెస్ మనం ఏ మిస్టేక్ చేసినప్పటికీ కూడా డేటా అంతా కూడా మనకి మిస్ అయిపోయే అవకాశాలు అనేవి ఉంటాయండి. కాబట్టి జాగ్రత్త అంటే GST పోర్టల్లో వన్స్ అంటూ మనం ఏదైనా అప్లోడ్ చేసిన దాన్ని మనం రిటర్న్ చేసుకోవాలి, దాన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందండి. సో ఒక నెంబర్ అన్నది ఒక ఫిగర్ అన్నది కూడా మనం ఖర్చు చేసినా కూడా ఆ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ అన్నది మనం ఖర్చు చేయాలి. అది ఒక 10 కానీ ఇలా 2 zeros కానీ ఎక్కువ చేసినాం అనుకోండి ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. దాన్ని మళ్ళీ
అలా మిస్టేక్ జరిగిందని సరి చేసుకోవాలంటే కొంచెం టైం అనేది పెడుతుంది. కాబట్టి అటువంటి మిస్టేక్స్ ఏమి లేకుండా జాగ్రత్తగా ఏ దాంట్లో ఏం చేయాలి, ఏం పంపించాలి, ఏ డేటాని మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూసుకుని ఈ యొక్క ఫార్మ్స్ అటాచ్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.